ప్రజలు ఎందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అలాగే సర్పంచ్‌లు మాకెక్కువ సీట్లు ఇవ్వాలి అనే దానికి కారణాలు ఇప్పటివరకు రాములు గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పాలన చూసారు. ఈ 18 నెలల నుంచి కాంగ్రెస్ పాలన చూసారు కాబట్టి ఈ రెండిటితో విసిగిపోయారు. బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారు అనేది బీజేపీ నాయకులు చెప్తున్నారు. మొన్న కొత్తగా అధ్యక్షులైన రామచంద్రరావు గారు కూడా అదే చెప్తున్నారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీజేపీయే గెలుచుకుంటుంది అని చెప్పేసి. సో ప్రజల్లోకి ఏం చెప్పేళ్ళదలుచుకున్నారు అని? తెలంగాణలో 9.5 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసారు. బీజేపీ బీఆర్ఎస్ నచ్చకమన్నా ఓడగొట్టిరు. వాళ్ళు ఏంటంటే ఈ 18 నెలలు మా పాపాలు మర్చిపోయిందని వాళ్ళు ఆశపడుతున్నారు. కానీ ప్రజలు అంతా మతమరిపోవాలని నేను అనుకోవట్లేదు. 18 నెలలనే కాంగ్రెస్ ఏదైతే 100 రోజుల్లోనూ 6 నెలల్లోనూ 6 గ్యారంటీలు 420 హామీలు డిక్లరేషన్ చెప్పినాయి. అవన్నీ ఏవి అమలు కావట్లేదు. మహిళలకు 2,500 కానీ వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగులకు వితంతులకు అసలు పెన్షన్లే వస్తలేవు. 4,000 వచ్చాయి. ఒక్క నెల ఆగమ్మా, ఈ నెల అయితే 2,000 వచ్చిన 4,000 అనేది ఏది లేదు. తర్వాత నిరుద్యోగ వృత్తి మేము అన్నీ లేదంటూ తర్వాత రుజువు ఇచ్చినాక దాన్ని అట్లా బజ్జో పెట్టారు ఇక. కాబట్టి హామీ 6 గ్యారెంటీలు అయినాయా, 420 హామీలు అయినా ఏమి అమలు చేశారంటే ఏం లేదు. అంతకుముందు ఏంటంటే బోనస్ ఇస్తామని అన్ని ఇస్తాను సన్నోడ్ల, కానీ అవి కూడా సగం సగమే ఇస్తున్నారు. తర్వాత ఈ రైతు భరోసా 15,000 ఇస్తాను 12,000 కట్ చేసి పోయిన అనకాల మొత్తం గుండుసున్న పెట్టారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ఇస్తే నాకైతే ఒక్కొక్క ఎక్కువ నాకైతే రాలేదు. మళ్ళీసారి చెప్తున్నా, ఇట్లా రాని వాళ్ళు చాలా మంది. ఈసారి కూడా రాలేదా? ఈసారే రాలే. ఇంతకుముందు ప్రచారం వచ్చింది. అంటే పోయిన కాలం ఎవరికి రాలేదు, నాకు రాలేదు. కానీ మొన్న జనవరిలో వచ్చింది. కానీ ఈసారి నాకు ఒక్కొక్కరమే ఉంది, రాలే. కాబట్టి ఇట్లా నాలుగు ఎన్ని వేల మందిలో తెలియదు. వాళ్ళు అట్లా చేస్తుండ్రు. కాబట్టి హామీల అమల్లో ఘోర వైఫల్యం. ఇంకొకటి, ఢిల్లీకి ఎన్ని చక్కర్లు, 46 చక్కర్లు కొట్టినట్టు రేవంత్ రెడ్డి. ఆయన ఎంత ఎక్కువ టైం ఇస్తుంది, టైం అంతా ఢిల్లీలో పోతుంది. ఆడ అపాయింట్మెంటే దొరకలేదు. ఆడ రాహుల్ గాంధీ సోనియా కలుపుతుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది మెసేజ్. అది ఉట్టి అబద్ధం అయితే ఎట్లవుతుంది? కానీ ఎప్పుడు ఏ పిఎంను కానీ ఏ మినిస్టర్ని అంటే ఎవ్వరు నో చెప్పిన న్యూస్ లేదు. అపాయింట్మెంట్ ఎవరైనా ఇస్తున్నారు. దాని మీద ఇప్పుడు ఈవెన్ కృష్ణా వాటరు, గోదావరి వీటి గురించి అంటే వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేయడం కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని బనకచర్ల కానీ ఏదైనా విషయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తుంది. గ్రామాల్లో ఇప్పుడు లోకల్ బాడీ గ్రామాల్లో చేసే పథకాల్లో మ్యాక్సిమం కేంద్ర ప్రభుత్వం అమలుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు కేసీఆర్ 9 నెలల్లో అయితే రాష్ట్రం సగం వాటా కేంద్రం ఇవ్వాలి, లోకల్ బాడీస్కి ఇవ్వలే. కేంద్రం ఇచ్చిన డబ్బులు కరెంటు బిల్ అని, ఆ బిల్ అని రాత్రికి రాత్రి పాస్వర్డ్లు వాడి గుంజుకోండు. ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి సీసీ రోడ్లు కానీ, రైతు వేదికలు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఏవైనా ఇప్పుడు గ్రామీణ మహాత్మా గాంధీ మన్రేగా కానీ, ఏది కానీ కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నాయి చాలా పథకాలు. గొర్రెలు కానీ, చేపలు కానీ, ఇవన్నిట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళేమో ప్రచారం, ఈ బియ్యం కూడా బియ్యం ఇవ్వడం కూడా ప్రతి మనిషికి నెలకు 5 కిలోలు 80 కోట్ల మందికి. ఎక్కడ మేము ప్రచారం చేసుకోము. మాకు పని మీద దృష్టి ఉండడానికి ప్రచారం మీద దృష్టి ఉండదు, ప్రచారం మీద దృష్టి ఉండడానికి పని మీద దృష్టి ఉండదు. కాబట్టి బీజేపీకి మిగతా పార్టీలకు ఉన్న తేడా అది. గత 11 సంవత్సరాల కేంద్రంలో మోడీ పాలన చూసారు. ఇప్పుడు యువత ముఖ్యంగా విద్యావంతులు ఎలా తీర్పిస్తున్నారో మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు స్పష్టంగా తెలిసినాయి. కాంగ్రెస్ ఎక్కడ గెలవలేదు, బీఆర్ఎస్ ఎక్కడా పోటీ చేయలేదు. బీజేపీ 3 గెలుచుకుంది. కాబట్టి విద్యావంతులు యువత టోటల్గా బీజేపీ వైపు ఉన్నారు. మిగతా జనాలకు కూడా తెలిసిన తర్వాత ఇది హైడ్రాతో చేసిన కూల్చివేతలు, హిందువులకైతే ఒకటి, ఆడ ఓవైసీ కాలేజీ చెరువుల మధ్యన మట్టి పొడిచి కట్టిరు. దాని మీద ఏం చర్యలు లేవు. ఇంకా సోషల్ మీడియా బాగా నడుస్తుంది. దీన్ని మేము కూల్చామని బోర్డు పెడుతున్నారు హైడ్రా అక్కడ అని. సో అలాంటి ఒక పాత బస్సుకి ఒకటి, మిగతా జనాలకు ఒకటి, బోనాలు బతుక పైసలు ఇవ్వండి అంటే వెనక ముందుగా చేస్తారు. అదే వాళ్ళకే చేయరట్లా. ఈ తేడాలు సెక్యులరిజం అన్నప్పుడు అందరూ సమానం ఉండాలి. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్లో కూడా 10% ముస్లిం రిజర్వేషన్, అది ఆర్డినెన్స్ ఏం చేసాడు? 10% అంటే నువ్వు 32% బీసీలకు ఇస్తున్నావు, 42% కాదు, 32% బీసీలకు అని పెట్టినావు. నువ్వు 52-53% జనాభాను 46 పట్టుకొచ్చి 32 తీసుకొస్తే బీసీలకు న్యాయం చేసినట్ట, అన్యాయం చేసినట్ట. కాబట్టి ఇంకోటి, ఈ 2 పార్టీలు, ఈ 2 కుటుంబ పార్టీలు ఎన్నికల టైంలో పథకాలు తెస్తాయి. హుజరాబాద్ ఉప ఎన్నిక వస్తే ఎస్సీ బంధు, దళిత బంధు, మునుగోడు ఉప ఎన్నిక వస్తే బీసీ బంధు, లోకల్ బాడీస్ వస్తే ఇవి అంటే రైతు భరోసా ఇవన్నీ వేయడం, బీసీ రిజర్వేషన్ పెట్టడం. సో ఈ మేము అలా చేయం. మేము మాది ఏ పని కానీ పథక ఎలక్షన్లో బట్టి ఉండదు.
వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ల ముందు స్కీములు, ఎలక్షన్ల తర్వాత స్కాములు, తర్వాత అట్లా ఉంటాయి. జనరల్గా పబ్లిక్ కూడా కామన్ సెన్స్తో ఆలోచించాలి. ట్రాక్ రికార్డ్ చూడండి. బీఆర్ఎస్ ఎందుకు ఓడగొట్టిందంటే అప్పుల తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ, ఆత్మహత్య తెలంగాణ చేసినట్టు ఓడగొట్టారు. ఇప్పుడు ఎన్ని డ్రామాలు చేసినా కేటీఆర్ మొన్న లోక్సభ ఎన్నికల్లో గాడిద గుడ్డు వచ్చింది, ప్రజలు నమ్మి నీకు సపోర్టే లేదా? నువ్వు ఒకటే మాట ఏమంటే కేటీఆర్ ఏమనంటే కాంగ్రెస్ మీద తీవ్ర వ్యతిరేకం కాబట్టి మేమే గెలుస్తాం అంటే మీ మీద ప్రేమతో కాదు, మీరే స్పష్టంగా చెప్తారు బీఆర్ తోళ్ళు మా మీద ప్రేమతో అయ్యారు, కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా మాకే పడతాయి అనుకుంటారు. బీజేపీ ఉంది, మోడీ ఉన్నారు, మోడీ నాయకత్వంలో బీజేపీ నడుస్తుంది కాబట్టి బీజేపీ కాదు. మాది ఇంకోటి ఎన్నికల గురించి కూడా మా పార్టీ ముందే జిల్లాల వారి శిక్షణలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ నిన్న ఓన్లీ ఒక ప్రెస్ నోట్ అనుకుంటా, దానికి ఇస్తే అంత మీడియాలో ఇవాళ డిస్కషన్ పెట్టట్లే, ఆయన ప్రెస్ రిలీజ్ అది. మాది జిల్లాలో అయిపోయినాయి, జిల్లా ఇన్ఛార్జీలు మండల వారికి అయిపోయినాయి, మండలాలు నడుస్తున్నాయి. సో మేము అన్ని వర్క్లో ముందున్నాం. మాది మీడియాలో పబ్లిసిటీ తక్కువ ఉంటుంది, లోక్ కింద వర్క్ ఎక్కువ ఉంటుంది ఏ విషయంలోనైనా. కాబట్టి ఈసారి మేము ఇంతకుముందు గెలిచిన స్థానాలకు ఎన్నో రెట్లు ఎక్కువ గెలుస్తాం. ఎన్ని అని మేము అన్ని కలిసి ఇట్లా చెప్పడం కాకుండా ఇంతకుముందు గెలిచిన స్థానాలకు ఎన్నో రెట్లు ఎక్కువ గెలుస్తాం. మరి చాలామంది ఇప్పుడు డిస్కస్ పాడేటప్పుడు ఒక లీడర్లు స్టార్ట్ కాకముందు లేదన్నా ఇప్పుడు గ్రామాల్లో కూడా యువత హిందుత్వ బాగా పెరిగిపోయింది, ఈ ఎంఐఎం రాజకీయాలతోటి వీళ్ళు ఎంఐఎంతో కొల్లుడు కావడంతో గ్రామ స్థాయిలో కూడా బాగా వెళ్ళిపోయింది, ఈసారి బీజేపీకి మంచి ఫలితాలు ఉంటాయి అని డిస్కషన్ స్టార్ట్ అవ్వకముందు ఒప్పుకుంటారు. సరే డిస్కషన్ తర్వాత అది వేరే విషయాలు కానీ కాబట్టి మేము అట్లా పనిచేస్తాం. మా ట్రాక్ రికార్డు 11 ఏళ్ళలో మోడీ ఇప్పుడు సర్వే చేయండి దేశవ్యాప్తంగా మోడీ మీద వ్యతిరేకత ఉందా అంటే లేదు. మొన్న ఏదో ఒక ఇష్యూలో ఆపరేషన్ 80% పైగా 85% ఉంది కానీ కనీసం 80% అప్పులు చేశారు. దేశం యుద్ధంతో నష్టపోవద్దు, శత్రువును దెబ్బతీయాలి. ఏంటంటే సూపర్ ఓవర్ లాగా మ్యాచ్ ఆడి దెబ్బతీసి మళ్ళీ మనకు నష్టం కాకుండా చూసుకోవాలి. డెవలప్మెంట్ కావాలి, వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆగనియొద్దు. యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా చాలా దీర్ఘకాలం 3 ఏళ్ల కొద్ది నడిస్తే దేశం. సో అలాంటి అద్భుతమైన నిర్ణయాలు ఇవ్వాలనే మన యుద్ధకి సంబంధించిన హెలికాప్టర్లు వచ్చినాయి. సో దేశ రక్షణ కోసం ఏం చేయాలి? చైనా ఇంతకుముందు బెదిరించేటప్పుడు బెదిరించలేకపోతుంది. కాబట్టి అంతర్గతంగా బాహాటంగా నక్సల్స్ వచ్చే మార్చి వరకు 22 నక్సల్ నిర్మూలన చేస్తామని ఆ విధంగా చర్యలు కూడా ఉన్నాయి. తీవ్రవాదం కూడా జరిగింది, పాకిస్తాన్ ఎంత డౌన్ అయింది. కాబట్టి ఇవన్నీ బీజేపీ విజయాలు ఉన్నాయి. గ్రామాలు మాకు అవకాశం ఇస్తే సుపరిపాలన అన్నిట్లో మేము ముందుంటాం. కాబట్టి తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్తాం. పథకాలు మావే, అద్భుత పరిపాలన మాదే, త్యాగాలు చేసే కార్యకర్తలు మాది కుటుంబ పార్టీ కాదు, మాది భారతమాత కుటుంబం అంటే దేశం మొత్తం అందరి ప్రజలు మాది. కాబట్టి ప్రజలు ఆచరిస్తారు. ఈసారి మాకు గణనీయ ఓట్లు కాదు సీట్లు బాగా ఎన్నో రెట్లు పెరుగుతాయి. రామరెడ్డి గారు మీరు అంటున్నారు అంటే గ్రామాల్లో కూడా యువత హిందుత్వం వైపు చూస్తున్నాను, కానీ మీరు అనుకున్నట్టు కాకుండా మిగిలిన పార్టీలు కానీ లేకపోతే మిగిలిన కొంతమంది చర్చించుకునేది ఏంటంటే గ్రామాల్లో కూడా వీళ్ళు మతాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేది, అది కూడా చర్చ జరుగుతుంది కాబట్టి దాని గురించి నెక్స్ట్ మాట్లాడాం. సో